హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్ అండ్ రంగోలీ. ఈరోజు నేను మష్రూమ్ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులోకి మనం మష్రూమ్స్ నీట్గా క్లీన్ చేసుకొని ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులోకి 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక మీడియం సైజు టమోటాను, 6 నుంచి 7 క్యాషు తీసుకొని పేస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదండి, అందులోకి కొంచెం కరివేపాకు, మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ అంతా వేసి అందులోకి కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకొని వేపుకోవాలి. అందులోకి సరిపడినంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా కొంచెం ఫ్రై చేసుకున్నాం కదండి మష్రూమ్, ఆ మష్రూమ్స్ కూడా వేసి అంతా బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సరిపడినంత వాటర్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 10 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా బాగా కుక్ చేసుకున్న తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది కదండి, ఇప్పుడు బాగా మష్రూమ్ అంతా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.